హలో హాయ్ కరీంనగర్, వెల్కమ్ టు నాగన్న బ్లాగ్స్. ఫ్రెండ్స్, కరీంనగర్లో నెంబర్ 1 ఫేమస్ పార్క్ డీర్ పార్క్. ఇది టికెట్ కౌంటర్, ఇది ఎంట్రన్స్. మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఇది ఎంట్రన్స్. టికెట్ ధర వచ్చేసి అడల్ట్స్కి 40 రూపీస్, చిల్డ్రన్కి 20 రూపీస్. ఇది ఫోటో సెషన్ ఏరియా, ఇక్కడ కూర్చోవచ్చు. వెల్కమ్ టు కరీంనగర్ డీర్ పార్క్ అని బోర్డు కనబడుతుంది చూడండి. ఇక్కడ చూసిరుగా పికాక్, నెమలి, పించమెప్పిన నెమలి. అక్కడ ఒక సీటింగ్ పెట్టారు వాళ్ళ ఫోటోలు దేనికి, గ్రూప్ ఫోటో కానీ దేనికైనా కానీ. ఇక్కడ ఎంట్రన్స్లో వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రైడ్, బైక్స్, చిన్న జీప్స్, రిమోట్ కార్ ఇవన్నీ. చూసారా, బుద్ధుడు విగ్రహం. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్లేసు. ఇక్కడ నుంచి పార్క్ మొత్తం వ్యూ అంతా స్టార్ట్ అవుతుంది. ఏమేమి చూడాలి, ఏమేమి ఉంటాయి అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే చాలా మంచి వీడియోలు చేస్తా. ఇది హీమ్ కోడ్ అంటారు కావచ్చు నాకు తెలిసి. ఇంతకుముందు ఇందులో చాలా ఉండే కానీ ప్రస్తుతానికి ఒకటే ఉంది. నెక్స్ట్ సెషన్ నెమళ్ళు. ఇంతకుముందు ఇందులో చాలా ఉండే, ప్రస్తుతానికైతే కొన్ని ఉన్నాయి. మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత బాగుంది. మా పాప పికాక్ పికాక్ అని అంటూనే ఉన్నది. తనైతే చాలా హ్యాపీ అబ్బా. జుట్టుకోడి. ఇవన్నీ పావురాలు. చాలా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటే కాల్బూర్ పావురం, ఒకటో రెండో ఉన్నాయి అంతే. మిగతా అంతా నార్మల్గా ఉన్నాయి పావురాలు. ఇళ్ళలో పావురాల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి. కొన్ని పైన ఉన్నాయి, చూడండి, రెండే ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి బేటా, ఇక్కడ 3 ఉన్నాయి చూద్దురా. రెండు మేల్స్ ఉన్నాయి, ఒకటి ఫీమేల్ ఉంది. నెక్స్ట్ చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి, చాలా ఉంటాయి అనుకున్నా, ఒక రెండే ఉన్నాయి. నెక్స్ట్ రామచిలుకలు చూడండి. చూడండి రామచిలుకలు ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. ఇంకా హెల్దీగా లేవు అవి, ఇంకా యాక్టివ్గా ఉండాలి. పావురాలు, ఇవి అడవి పావురాలు. నెక్స్ట్ ర్యాబిట్స్ చూడండి. అక్కడ వెనక బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది చూసినావా, అది తల్లి ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ చిన్న చిన్నవి ఉన్నాయి, జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ అవి కనబడతలేదు. అది పిల్ల పెట్టినట్టుంది ర్యాబిట్. ఒక 4 ఏమో చిన్న చిన్నవి ఉన్నాయి ర్యాబిట్స్. ఈ మరగుజ్జు చిట్టెలుగా చూడండి, సేమ్ ర్యాబిట్ అనుకున్నాను నేను ఫస్ట్ చూసి, కానీ అవి ఎలుకలాట. అవి ఒక టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్ అనుకున్నా కానీ అవన్నీ మరగుజ్జు ఎలుకలాట, చిట్టెలుకలు. చాలా క్యూట్ ఉండే. ఇది ఒక నెమలి ఉంది ఈడ. చీమకోళ్ళు అంటారు చూసినావా, ఒక జోడి ఉంది ఆడ. ఇక్కడ కూడా అవే ఉన్నాయి మరగుజ్జు ఎలుకలు. దీన్ని ఏమో అంటారు కోడి. సాను వెళ్ళిపెట్ట, వెళ్ళు, ఏం కాదు, దానికి ఇందుకే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మా సాన్గాడు టైగర్ మీద కూర్చున్నాడు.
ఫస్ట్ టైం నేను చూడడం ఒక టైగర్ ఇంకో టైగర్ మీద కూర్చోవడం. ఫోటోకి పోజ్ ఇస్తారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముంగడికి వెళ్ళాం. ఇది రానా దగ్గుపాటి ఫైట్ చేసిన బుల్ అనుకుంటా. చూడండి, ఈ వీడియో ఆఫ్ ద అట్రాక్షన్ డీర్ పార్క్. ఇందులో ఎక్కువ ఉండేవి జింకలు మాత్రం ఉంటాయి. చాలా వెరైటీస్ దుప్పిలు, జింకలు, కృష్ణ జింకలు, రకరకాల జింకలు ఉన్నాయి. అది మా కరీంనగర్ డీర్ పార్క్లో కనపడడం చాలా విశేషం. ఈవినింగ్ టైం వ్యూ చూడండి. ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూపిస్తున్న బోర్డు ఇది. అవన్నీ వాటర్ దానికి వస్తున్నాయి చూడండి. వాటికి మనకు చాలా డిస్టెన్స్ ఉంటుంది, అందుకే జూమ్ చేసి చూపిస్తే కొంచెం వీడియో షేక్ అయింది. ఇది కృష్ణ జింక, కొమ్ములు వేసినామా కృష్ణ జింక. అది ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా మంచి ప్లేస్. ఇక్కడ సాటర్డే సండే చాలా పబ్లిక్ ఉంటారు. నేను నెక్స్ట్ అక్కడ వెళ్ళాక చూపిస్తా. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. ముస్లిమ్స్ అయితే ఎక్కువ మంది వస్తారు సాటర్డే సండే. చాలా బాగుంటుంది. ఇది బోటింగ్ ఏరియా, మీకు చూపిస్తా చూడండి. వాటర్ కొంచెం బాగోదు, సమ్మర్ కాబట్టి వాళ్ళు ఫొటోస్ దిగుతారు కపుల్స్. అన్న కొంచెం జాగ్రత్త చూడరా కొంచెం. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా చెట్లు ఉంటాయి, చుట్టూ గ్రీనరీ, కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆడుకోవడానికి కానీ ఉయ్యాలలు, జారుడు బండలు చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. మా పాప చాలా మంచి ఎంజాయ్ చేసింది. మీరు మీ ఫ్యామిలీ తోటి కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా వచ్చేసరి సాటర్డే సండే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇదే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. నేను హాఫే కూర్చున్నా, నాకు ఆ సీట్ సరిపోలేదు, చిన్నగా ఉంది, చిన్నపిల్లలు కాబట్టి. మా పాప కోసం నేను కూడా ఆడుకున్నా. నెక్స్ట్ మా మిస్సెస్ను పాప ఉయ్యాలలు ఇక్కడ. ఇలాంటివి చాలా ఉంటాయి. రౌండ్ది కూడా ఉంటాయి పెద్దది. ఫ్యామిలీ అందరూ ఇవ్వచ్చు అక్కడ. ఈవినింగ్ టైం లొకేషన్ ఖతర్నాక్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.